సార్ 3,30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చేసిన అప్పుగా కాక్ చెప్తోంది. అవును, 3,30,000 కోట్ల రూపాయలు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీలో అకౌంట్లో పడిపోయింది. బట్ ఈ 7 నెలల్లో 3 లక్షల కోట్లు కేంద్రం నుంచి మేము ఈ రాష్ట్రానికి ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అవును, 7 నెలల్లో. అవును, ఇది కాకుండా దాదాపు 1,00,000 కోట్లు అఫీషియల్గా అప్పు చేశారు. 4 లక్షల కోట్లు ఇన్ని చేసిన తర్వాత కూడా స్కీమ్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఏడిపోతుంది డబ్బులు. 7 నెలల కాలంలో 4 లక్షల చిల్లర అప్పులు చేసిన ఈ పెద్ద మనిషి మరి ఈ డబ్బంతా ఎక్కడ పోయిందో ఆయనే ఆరా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడా కూడా పోనీ చేసేసిందా? దాఖలు లేవు. లేదు కదా, ఏం కనిపించట్లేదు కదా. పెన్షన్ అన్నది ఒకటే కనపడుతుంది. ఆ పెన్షన్ ఆయనే ఇచ్చాడు. పెన్షన్ కాకుండా ఎన్ని పథకాలు నేను నా నోటితో నేను చెప్పలేను, అన్ని పథకాలు ఉన్నాయి. అన్ని పథకాలను ఆయన కొనసాగించాడు. కనీసం రైతులు కష్టపడేదానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. ఆయన 13,500 ఇచ్చేది కూడా ఇవ్వకుండా, కనీసం 20,000 కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టావు. కేంద్రం నుంచి వస్తుంది కదా, నువ్వు కేంద్రం నుంచి వచ్చిన దాన్ని కేంద్రం నుంచి వచ్చేది వస్తుంది అంతే తప్పితే నువ్వు ఇచ్చేది మాత్రం ఇవ్వట్లేదు. అది కూడా ఇవ్వట్లేదు కదా, అది ఇవ్వట్లేదు. డైవర్ట్ చేస్తున్నారు ప్రతిదీని. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటానికి, అప్పుల ఊబిలో దించటానికి, ప్రజల నడ్డి విరవటానికి మొన్న సంక్రాంతి పండగే కారణం. వ్యాపారస్తులు అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు, ప్రజలందరూ కూడా రామాని బాధపడుతున్నారు. ఎక్కడ 1 రూపాయి లేకుండా ఏమీ కొనలేని పరిస్థితిలో పండగ నడిచింది. ఏంటి సార్ ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఏం చేయాలి? వాళ్ళు ఓటేశారు, ఏం చేస్తారు? చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలా? తూర్పు తిరిగి దండం పెడుతున్నారు, బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఏంటి కర్మ అని బాధపడుతున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా ఈ రాష్ట్రానికి అని ఎదురు చూస్తున్నారు. ఇంకంత తప్పితే ఏం చేస్తారని. కానీ ప్రజల్లోకి మాత్రం ఈ నాయకులు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. 100% ఏ ఒక్కళ్ళు కూడా ఏ ఊరు కూడా వెళ్ళలేకపోతున్నారు. మనం చూసానండి మన కార్యక్రమాలకి పొద్దున్న 9 గంటలకు వస్తానని చెప్పి మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళారు. జనాలు వెళ్ళిపోతారు అంతే కదండి. అలా వెళ్ళిపోయాక వెళ్తున్నారు. ఓన్లీ అధికారులు ఉంటున్నారు, కానీ అలా ఫోటో దిగి వచ్చేస్తున్నారు. ఈ మధ్యలో పెన్షన్ ప్రతి నెల వెళ్ళి ఎక్కడో దిగేవారు, అది కూడా మానేశారు. ఇప్పుడు వాళ్ళు అడిగే అన్నట్లు జనాల దగ్గరికి. జనాలు ఇప్పుడు మా ఇళ్ళకే వచ్చి అడుగుతారు. వాళ్ళని వదలరండి, వాళ్ళని జనం వదలరండి. సో జనాల దగ్గర ఉన్న ఆప్షన్ లేదు. ఇంకా ఏం చేస్తారండి? ఆప్షన్ హెల్ప్లెస్ లోనే ఉన్నారండి వాళ్ళు. వీళ్ళు ఎంత మోసం చేస్తారని అనుకోలేదు. కానీ మీరు కూడా మోసం చేశారని టీడీపీ మాట్లాడుతుంది. మీరు అప్పుడు మద్యపానం చేస్తున్నారు, చేయలేదు, సిపిఎస్ రద్దు చేస్తున్నారు, చేయలేదు, ఇంకేదో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు కదా. మేము అన్నీ చేసాం, ఈ టైంలో అన్ని చేద్దాం, ఉన్నాయి చేద్దాం, మాకు అవకాశం ఇవ్వలేదు కదా. వాళ్ళు ఉన్నాయో చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తానన్నాయి వదిలేయండి. ఎగ్జిస్టింగ్ ఇవ్వాలి కదా. ఎగ్జిస్టింగ్ కూడా ఇవ్వకుండా పోనీ ఏమో రోడ్లైనా పోసేసారా? ఉల్లిపొర లాంటి రోడ్డు ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. నా నియోజకవర్గంలో ఇంకా నేను 16 రోడ్ల రూపాయలు తెచ్చి శాంక్షన్ చేసి డబ్బుతో ఉన్నాయి అవి పోస్తున్నారు. వాళ్ళ సొంతంగా రోడ్లు ఇప్పటి వరకు ఒకటి కూడా శాంక్షన్ చేయలేదు. ఓన్లీ ప్యాచ్ వర్క్. ఆ ప్యాచ్ వర్క్ కూడా 3వ రోజున లేచిపోతుంది. మీ జిల్లాకు సంబంధించిన మంత్రి రామానాయుడు గారు 15,000 చాలా పెద్ద పాపులర్ కదా. ఇప్పుడు అమ్మఒడి కూడా ఆల్మోస్ట్ ఇంక ఎత్తేసినట్టేగా. టోటల్గా వీళ్ళు అన్నీ ఎత్తేసినట్టేనండి. ఏది ఇవ్వరండి. ఇది ప్రజలు హ్యాపీగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదండి. ఇవాళ రామానాయుడు గారు అయితే ఇంటింటికి తిరిగి సైకిల్ మీద కూర్చుని ఏ మనిషి కనపడితే 15 నీకు 15 పెద్దవాళ్ళని చూస్తే నీకు 18 ఏది లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లల్ని కనండి, ఎంతమంది పిల్లల్ని కంటే అంత మంచిది మొన్న కూడా అన్నాడు, పిల్లల్ని కనండి అని. ఈ పిల్లల్ని కనమన్న మనిషి ఆయన మాత్రం ఒక్కడికి అన్నాడు, వాళ్ళ కొడుకు ఒక్కడికి అన్నాడు, 100ని మాత్రం కనమంటా ఉన్నాడు. ఏం చేద్దామనో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నాయన్నీ ఎత్తేసానంటున్నారు ఆయన నోటితోటి. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అని అడుగుతున్నాను నేను.